Hello everyone, welcome back to our channel Bhargavi's English, Telugu and Biology classes. Today we are going to discuss about the topic is our past. Pastకి సంబంధించి మీకు కొన్ని వర్బ్స్ వచ్చుండాలి కాబట్టి V1, V2 ఇవాళ కొన్ని వర్డ్స్ వరకు మీకు నేర్పించే ప్రయత్నం చేస్తాను. ఓకే, we will start. First one, V1 అండ్ V2. V1కి సంబంధించి కొన్ని నేర్చుకుందాము, V2కి సంబంధించి నేర్చుకుందాము. అంటే V1లో ఎలా ప్రొనౌన్సియేట్ చేస్తారు, V2లో ఎలా ప్రొనౌన్సియేట్ చేస్తారు అనే విషయం మీకు పర్ఫెక్ట్గా తెలిసిందనుకోండి. పాస్ట్లో జరిగేటటువంటి యాక్షన్స్కి మీరు ఎలా కమ్యూనికేట్ చేయాలి ఎదుటి వాళ్ళతో అనే విషయం మీకు అర్థమవుతుంది. ఓకే, ఇవాళ కొన్ని వర్బ్స్ని మనం నేర్చుకుందాము. ఫస్ట్ వన్ వచ్చేసి యాడ్, యాడెడ్, యాక్సెప్ట్, యాక్సెప్టెడ్, ఆన్సర్, answered, ask, asked, be, was, become, became, bring, brought, buy, bought, come, came, call, called, do, did, drink, drank, eat, ate, next one, feel, felt, forgot, forget, forget, forgot, give, gave, have, had, keep, kept, allow, allowed, learn, learned, leave,
left, loss, lost, meet, met, pay, paid, read, read, run, ran, speak, spoke, write, wrote. ఇవాళ కొంతవరకు మీకు పాస్ట్కి సంబంధించినటువంటి వర్డ్స్ అంటే మనము ఈ వర్డ్స్ని యూస్ చేస్తాం కాబట్టి ఈ వర్డ్స్ని నేను మీ ముందుకు తీసుకొచ్చాను. ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. యాడ్ దేనైనా జోడించడాన్ని యాడ్ అని చెప్పేసి అంటారు. యాక్సెప్ట్ అంటే అంగీకరించడము. ఆన్సర్ దేనికైనా సమాధానం చెప్తాం కదా, దాన్ని ఆన్సర్ అంటారు. ఆస్క్ అడగటము. బీ మీకు ఆల్రెడీ తెలుసు. బికమ్ ఫ్యూచర్లో మీరు ఏమవుతారు అన్నప్పుడు బికేమ్ అని చెప్పేసి యూస్ చేస్తాము. బ్రింగ్ అంటే తీసుకుని రావటము. బై కొనటం. కమ్ రావటం. కాల్ పిలవటం. డూ ఏదైనా ఒక పని చేయటం. డ్రింక్ వాటర్ తాగుతాం కదా, దాన్ని డ్రింక్ అంటాము. ఈట్ ఫుడ్ని తింటూ ఉంటాం. ఈట్. ఫీల్ అదొక ఎమోషన్. ఫర్గెట్ అంటే మర్చిపోవటం. గివ్ ఇవ్వటం. గేవ్. హ్యావ్. కీప్ ఎక్కడైనా ఒక వస్తువుని పెట్టినప్పుడు మనం కీప్ అనే వర్డ్ని మనం యూస్ చేస్తూ ఉంటాము. అలౌ లర్న్ నేర్చుకోవటం. లివ్ లాస్. మీట్ పే రీడ్ రన్ స్పీక్ రైట్. ఓకే, కొంతవరకు ఈ వర్డ్స్ అనేవి నేను మీకు ఇవాళ చెప్పడం జరిగింది. ఈ వర్డ్స్ అన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. మీరు పర్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. పాస్ట్కు సంబంధించి మనకి ఆల్రెడీ ఫార్ములా తెలుసు కదా, ఒకసారి మళ్ళీ చూద్దాం. ఏముంటుంది చెప్పండి, ఒకసారి చెప్తారా? పాజిటివ్, నెగిటివ్, ఇంటరాగేటివ్, WH క్వశ్చన్ మనకు ఆల్రెడీ తెలుసు. పాజిటివ్ వచ్చేసి మనం ఆన్సర్స్ చెప్పడానికి, పాజిటివ్ నెగిటివ్ వచ్చేసి మనం ఆన్సర్స్ చెప్పడానికి యూస్ చేస్తామని నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ ఏం యూస్ చేస్తాము? పాజిటివ్లో V2ని యూస్ చేస్తాము. నెక్స్ట్ నెగిటివ్గా ఆన్సర్ చెప్పినప్పుడు డిడ్ నాట్ ప్లస్ V1ని యూస్ చేస్తాము. ఇంటరాగేటివ్లో ఏం యూస్ చేస్తాము? ఒకసారి రాస్తాను, గుర్తుపెట్టుకోండి. I, we, you, they, he, she, it. ఇందులో వచ్చేసి చూడండి, డిడ్ యూ ప్లస్ V1 క్వశ్చన్ మార్క్. డిడ్ నాట్ని డిడింట్ అని చెప్పేసి పలికి ప్రయత్నం చేయమని చెప్పాను. డిడింట్ ప్లస్ V1 క్వశ్చన్ మార్క్. డిడింట్ he ప్లస్ V1. Did she ప్లస్ V1. Didn't she ప్లస్ V1. Did they ప్లస్ V1. Didn't they ప్లస్ V1. ఇప్పుడు మనం ఒక వర్డ్ని తీసుకుందాము. మనకు ఆల్రెడీ తెలుసు కదా, V1 తెలుసు, V2 తెలుసు మనకి. ఇక్కడ మనకేం కావాలి? పాస్ట్లో మనము ఆన్సర్ చెప్పాలన్నా, క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయాలన్నా మనకు ఫస్ట్ ఏమొచ్చి ఉండాలి? V1, V2 ఈ రెండు వచ్చేసి ఉండాలి.
కాబట్టి మనకి V1 V2 వచ్చు కాబట్టి మనము ఏదైనా ఒక వర్డ్ని తీసుకుని ఇందులో వచ్చేసి అప్లై చేసి చూద్దాం. బ్రైట్కి బ్రోట్ మనకు ఆల్రెడీ తెలుసు. రీడ్ రెడ్. స్పీక్ స్పోక్. ఫస్ట్ బ్రైట్ తీసుకుందాం. బ్రైట్కి V2 ఏంటి? రోట్. ఐ రోట్ ఏ నవల్. ఐ రోట్ ఏ నవల్. ఇక్కడ నేను V2ని యూస్ చేస్తున్నాను. ఐ రోట్ ఏ నవల్ అంటున్నాను. ఇక్కడ V1 యూస్ చేయాలి. ఐ డిడెంట్ రైట్ ఏ నవల్. ఓకే, ఇక్కడే అప్లై చేద్దాం. డిడ్ యూ రైట్ ఏ నవల్? డిడెంట్ యూ రైట్ ఏ నవల్? డిడ్ హీ రైట్ ఏ నవల్? డిడెంట్ హీ రైట్ ఏ నవల్? డిడ్ షీ రైట్ ఏ నవల్? డిడెంట్ షీ రైట్ ఏ నవల్? డిడ్ దే రైట్ ఏ నవల్? డిడెంట్ దే రైట్ ఏ నవల్? ఓకే, ఇది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ రీడ్ రెడ్ అని పలుకుతాము. V2 ఎప్పుడైనా సరే రెడ్ అని పలకాలి. ఓకే, ఐ రెడ్ భగవద్గీత అంటున్నాను ఇక్కడ. ఓకే, ఐ డిడెంట్ రీడ్ భగవద్గీత. ఆన్సర్ చెప్పడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు క్వశ్చన్ ఫ్రేమ్ చేయాలి. డిడ్ యూ రీడ్ ఏ భగవద్గీత? డిడెంట్ యూ రీడ్ ఏ భగవద్గీత? డిడ్ హీ రీడ్ ఏ భగవద్గీత? డిడెంట్ హీ రీడ్ ఏ భగవద్గీత? డిడ్ షీ రీడ్ ఏ భగవద్గీత? డిడెంట్ షీ రీడ్ ఏ భగవద్గీత? డిడ్ దే రీడ్ ఏ భగవద్గీత? డిడెంట్ దే రీడ్ ఏ భగవద్గీత? కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక వర్డ్ తీసుకుందాం. స్పీక్కి V2 ఏంటి? స్పోక్. ఐ స్పోక్ ఇంగ్లీష్. ఇక్కడ చెప్తున్నాను, ఆన్సర్ చెప్పాను. ఐ స్పోక్ ఇంగ్లీష్. ఓకే, ఐ డిడెంట్ స్పీక్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ మాట్లాడలేదు. ఆన్సర్ చెప్పడం కంప్లీట్ అయిపోయింది. ఇందులో అప్లై చేద్దాం ఇంటరాగేటివ్లో. డిడ్ యూ స్పీక్ ఇంగ్లీష్? డిడెంట్ యూ స్పీక్ ఇంగ్లీష్? డిడ్ హీ స్పీక్ ఇంగ్లీష్? డిడెంట్ హీ స్పీక్ ఇంగ్లీష్? డిడ్ షీ స్పీక్ ఇంగ్లీష్? డిడెంట్ షీ స్పీక్ ఇంగ్లీష్? డిడ్ దే స్పీక్ ఇంగ్లీష్? డిడెంట్ దే స్పీక్ ఇంగ్లీష్? ఓకే, కంప్లీట్ అయిపోయింది కదా. దీనికి వచ్చేసి మనము WH క్వశ్చన్, ఇది మనం ఇంకా చెప్పలేదు. WH క్వశ్చన్ అంటే ఏమేమి వస్తాయని చెప్పాను? వాట్, వేర్, వెన్, వేర్, హౌ. ఓకే, చూద్దాం. వాట్ డిడ్ యూ స్పీక్? వాట్ డిడెంట్ యూ స్పీక్? వాట్ డిడ్ హీ స్పీక్? వాట్ డిడెంట్ హీ స్పీక్? వాట్ డిడ్ షీ స్పీక్? వాట్ డిడెంట్ షీ స్పీక్? వాట్ డిడ్ దే స్పీక్? వాట్ డిడెంట్ దే స్పీక్? ఓకే, కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వెన్ డిడ్ యూ స్పీక్? వెన్ డిడెంట్ యూ స్పీక్? వెన్ డిడ్ హీ స్పీక్? వెన్ డిడెంట్ హీ స్పీక్? వెన్ డిడ్ షీ స్పీక్? వెన్ డిడెంట్ షీ స్పీక్? వెన్ డిడ్ దే స్పీక్? వెన్ డిడెంట్ దే స్పీక్? నెక్స్ట్ వేర్ డిడ్ యూ స్పీక్? వేర్ డిడెంట్ దే స్పీక్? వేర్ డిడెంట్ యూ స్పీక్? వేర్ డిడ్ హీ స్పీక్? వేర్ డిడెంట్ హీ స్పీక్? వేర్ డిడ్ షీ స్పీక్? వేర్ డిడెంట్ షీ స్పీక్? వేర్ డిడ్ దే స్పీక్? వేర్ డిడెంట్ దే స్పీక్? నెక్స్ట్ వన్, హౌ డిడ్ యూ స్పీక్? హౌ డిడెంట్ యూ స్పీక్? హౌ డిడ్ హీ స్పీక్? హౌ డిడెంట్ హీ స్పీక్? హౌ డిడ్ షీ స్పీక్? హౌ డిడెంట్ షీ స్పీక్? హౌ డిడ్ దే స్పీక్? హౌ డిడెంట్ దే స్పీక్? అంటే మనం ఇవాళ నేర్చుకున్నటువంటి ఈ V1 V2ని యూస్ చేస్తూ మనము డైలీ మనం చేసేటటువంటి యాక్షన్స్కి సంబంధించినటువంటి వర్డ్స్నే నేను మీకు ఇవాళ నేర్పించడం జరిగింది. ఈ వర్డ్స్ అన్నీ కూడా మీరు ప్రాక్టీస్లో పెట్టండి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. సో మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఈ రూల్ని మీరు యూస్ చేసి మీరు నేర్చుకునే ప్రయత్నం చేయండి. పాజిటివ్, నెగిటివ్ ఇవేమో ఆన్సర్ చెప్పడానికి యూజ్ అవుతుందని నేను మీకు చెప్పాను. ఆన్సర్స్ చెప్పడానికి పాజిటివ్, నెగిటివ్ యూజ్ అవుతాయి. ఇంటరాగేటివ్ అంటే ఎదుటి వాళ్ళని క్వశ్చన్స్ ఎలా చేయాలి, అంటే పాస్ట్కి సంబంధించి క్వశ్చన్స్ ఎలా చేయాలి అనే విషయం ఇంటరాగేటివ్లో మనం నేర్చుకున్నాము. ఇంటరాగేటివ్లో కూడా పాజిటివ్గా క్వశ్చన్ చేస్తున్నాము, ఇక్కడేమో పాజిటివ్గా చేస్తున్నాము, ఇక్కడేమో నెగిటివ్గా క్వశ్చన్ చేస్తున్నాము. అవునా? ఇంటరాగేటివ్లో పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. ఆ విషయం నేను మీకు చెప్పాను. నెక్స్ట్ WH క్వశ్చన్స్లో మనము దీన్ని అప్లై చేస్తాము. వాట్ డిడ్ యూ స్పీక్? వాట్ డిడెంట్ యూ స్పీక్? అంటే
పాజిటివ్, నెగిటివ్, ఇంటరాగేటివ్, WH క్వశ్చన్. పాజిటివ్, నెగిటివ్ అనేవి ఆన్సర్ చెప్పడానికి, ఇంటరాగేటివ్ అండ్ WH క్వశ్చన్స్ ఏమో క్వశ్చన్ని ఫ్రేమ్ చేయడానికి హెల్ప్ అవుతాయి అన్నమాట. కుడ్, వుడ్, మైట్, వర్, వాస్ని కూడా మనము పాస్ట్లో యూస్ చేస్తాము. వాటి గురించి we will discuss about our next class. ఇవాళ క్లాస్ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.